సారీ సార్ సార్ నెక్స్ట్ రోడ్ ఏదైనా అడ్డం వస్తుంది. అవును అదే చెప్తుంది సార్ సార్ చెప్పండి. రేపు జరగబోయే మొజాంబాక్ టీపుల్ 2024 ఎలక్షన్కి సంబంధించి షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం 11 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలకు వస్తుంది. దీంట్లో భాగంగా 26 సెక్టర్లు మరియు 743 పోలింగ్ స్టేషన్లు, మొత్తం సిబ్బంది పోలింగ్ సిబ్బంది 1500 మరియు 450 పోలింగ్ సిబ్బందితో ఎన్నిక నిర్వహించబోతున్నాం. ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. వెహికల్స్ మూవ్ అవడం. శంషాబాద్ జోన్ సైబరాబాద్ కమిషనరేట్ ఈ డిఆర్సీ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ షాద్నగర్లో సో మొత్తం శంషాబాద్ జోన్లో మనకు 294 పోలింగ్ లొకేషన్స్ అండ్ 476 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో మనకు 21 క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయి అండ్ 59 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అన్నిటికి కూడా బందోబస్తు ఒక మనం పోలింగ్ సెంటర్ దగ్గర ఒక పర్సన్ దగ్గర పెడుతున్నాము అండ్ క్రిటికల్ లొకేషన్ దగ్గర 1+4 ఆర్మ్డ్ పోర్షన్లో మనం పెట్టడం జరుగుతుంది. దీంతో కాకుండా 46 రూట్స్ ఉన్నాయి. 46 రూట్స్ కూడా 46 రూట్ ఆఫీసర్స్ ఉన్నారు, రూట్ మ్యాజిస్ట్రేట్స్ ఉన్నారు అండ్ దీంతో ఆర్మ్డ్ సెక్షన్ కూడా మనం దీంట్లో పెట్టడం జరుగుతుంది. సో అన్ని ప్లేసెస్లో అందరి చోట్ల బ్రీఫింగ్ కూడా ఏంటంటే మనకు నాగర్ కర్నూలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి మనకు 3 మండల్స్ వస్తాయి, కట్టాల్, ఆమంగల్ అండ్ తలకొండపల్లి. సో అక్కడ మనకు తలకుర్తి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో భాగం అక్కడ కూడా అంతా బ్రీఫ్ చేయడం జరిగింది స్టాఫ్ అందరికీ. సిమిలర్గా మనం షాద్నగర్లో 6 పోలీస్ స్టేషన్స్ నందిగామ, కొత్తూరు, షాద్నగర్ అండ్ కొండూరు, చౌదరిగూడ అని వేషం పేరు ప్లస్ మనకు ఆర్జే లిమిట్స్ అంటే చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి శంషాబాద్ టౌన్ అండ్ శంషాబాద్ రూరల్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే 294 లొకేషన్స్, 476 పోలింగ్ స్టేషన్స్లో అన్నింటిలో కూడా సిబ్బంది అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది, బ్రీఫ్ చేయడం జరిగింది. వాటిల్లో క్రిటికల్ లొకేషన్స్లో ఆర్మ్డ్ కాంపౌండ్ అండ్ రూట్ మొబైల్స్ అన్నీ కూడా మనం బ్రీఫ్ చేయడం అన్నీ కూడా ఆన్ ప్లేస్ ఉన్నాయి. అండ్ అందరూ కూడా ఇక్కడ మనకు షాద్నగర్ డిఆర్సీ దగ్గర ఈ పోలింగ్ మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటే కొద్ది సమయంలో ఇక్కడ నుంచి అందరూ డిస్పాచ్ అవుతారు. కన్సర్న్ రూట్స్ నుంచి వాళ్ళు పోలింగ్ లొకేషన్స్కి చేరుకుంటారు బై 3 o'clock. సో అందరికీ కూడా బ్రీఫ్ చేయడం పక్కాగా ఈ అసెంబ్లీ బందోబస్తు మనము ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి బందోబస్తు కూడా పక్కాగా వేసుకుంటాం. అదే కాకుండా నిన్న నైట్ మనం అన్ని ఏరియాస్లో ఈ హోటల్స్, లాడ్జెస్ అండ్ ఫామ్ హౌసెస్ అన్నీ కూడా చెక్ చేసి నైట్ ఓవర్ ఎవరైనా ఈ కాన్స్టిట్యున్సీ కాకుండా బయట రిజర్వ్లో ఉన్న వాళ్ళు అక్కడే కూర్చొని ఉండండి మేడం. బయటకు పంపించడం జరిగింది. రిజర్వ్లో ఉన్న వాళ్ళు అక్కడే కూర్చొని ఉండండి. ఇక్కడ పోలీస్ అంతా కూడా ఉంటారు. ఎవ్రీవన్ ఈస్ ప్రిపేర్ టు ఫెసిలిటేట్ ద పోల్. అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మేము చాలా ఏరియాస్లో ఈ ఫ్లాగ్ మార్చెస్, రూట్ మార్చెస్ కూడా చేశాము. ప్రజలందరికీ కూడా సెన్సిటైజ్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కు నిర్భయంగా అందరూ బయటకు వచ్చి వినియోగించుకోవడానికి చేశాము.